ఒక పద్యం ఉంటుంది. ముఖం పద్మదళాకారం వచశ్చంద శీతలం హృదయం కర్తరీతుల్యం. ముఖం పద్మదళాకారం వచశ్చందనం శీతలం హృదయం కర్తరీతుల్యం అతి వినయం ధూర్త లక్షణం. ఇది ఆ పద్యం. ఇందులో 3 అంశాలున్నాయి. ముఖం పద్మదళాకారం అన్నాడు. పద్మదళం అంటే మన కమలా పువ్వు ఉంటుంది కదా, కమలా పువ్వు లాగా అంత సున్నితంగా అంత అద్భుతంగా ఉన్నది ముఖం అని ఒకటి. ఇంకొకటి ఏమంటాడు, వచశ్చందన శీతలం అంటాడు. అంటే మాటలు చందనం లాగా అద్భుతంగా, చందనం ఎట్లా సువాసన వస్తూ ఉంటుంది అట్లా మాటలు అట్లా సువాసన లాగా అద్భుతంగా ఉంటాయి. కానీ రెండేం చెప్పిండు, ముఖము కమలా పువ్వు దళాల్లాగా అంటే పువ్వుల్లాగా సున్నితంగా అద్భుతంగా ఉంది, మాటలు గంధంలాగా ఉన్నాయి, సుగంధంలాగా ఉన్నాయి. కానీ హృదయం కర్తరీ తుల్యం, కానీ లోపల ఏమున్నాయి, కర్తరి, హృదయం కర్తరీ తుల్యం అంటే లోపల కత్తెరలు ఉన్నాయి, మనసులో కత్తెరలు ఉన్నాయి. బయటికి ముఖం బాగానే ఉంది, మాటలు బాగానే ఉన్నాయి, కానీ హృదయంలో మాత్రం కత్తెరలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. వాడెవడు, అతి వినయం ప్రదర్శించేవాడు. అతిగా వినయం ప్రదర్శిస్తూ ఉంటాడు, అతిగా వినయం చూపిస్తూ ఉంటాడు, కానీ లోపల కత్తెరలు పెట్టుకొని అతిగా వినయం చూపిస్తాడు. వాడెవడు, అతి వినయం ధూర్త లక్షణం. ఇవన్నీ చేసేటోడెవడు, ధూర్తుడు అంటే చెడ్డవాడు. చెడ్డోడు ఇగో ఇవన్నీ వేషాలు వేస్తాడు, ముఖం ఇట్లా అద్భుతంగా పెట్టుకొని వస్తాడు, మాటలు చందనంలాగా చూపిస్తాడు, కానీ చేసేటి అన్ని కూడా ఇట్లా అతి వినయం చూపెట్టేవాడు ధూర్త లక్షణం అంటే చెడ్డవాడు. ఇట్లాంటి అద్భుతమైన వేషాలు వేసుకొని చూపించుకుంటూ వస్తాడు మన దగ్గరికి. జేబులో కత్తెరలో పెట్టుకొని తిరుగుతున్నా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. జేబులో కాదు, ఈయన కడుపులో కూడా కత్తెరలే ఉన్నాయి. ఆ విషయం మనం 2 ఏళ్ళుగా చూస్తున్నాం ఆయన మాటల ద్వారా. ఇవాళ జరిగింది ఇదే. ఈ పద్యంలో ఏదైతే ఉందో అదే జరిగింది ఇవాళ.